హలో అండి. హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల దయచేసి ఎవరు కూడా ఇంట్లో నుండి బయటికి రాకండి. అత్యవసరం అనుకుంటే తప్ప అసలు బయటికి రాకండి. మొంతా తుఫాను ముంతాపోత వాన కొట్టిపోయింది. అయితే అసలు ముచ్చట ఏందంటే ఇయాల సాయంత్రం మా పిల్లగాళ్ళు వచ్చే ఆటో ట్రాఫిక్‌లో ఇరుక్కపోయింది. ఆ ఆటో ఆయనకి ఏం చేయాలో తెలవక పిల్లల్ని దింపిండు. వీళ్ళు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని మెల్లగా రోడ్డు దాటుకుంటూ వద్దాం అనుకున్నారు. కానీ బస్ స్టాండ్ నుండి ఏషియన్ మాల్ దాకా నాకే నడుము దాకా నీళ్ళొస్తున్నాయి. పెద్ద పెద్దోళ్ళకు మోకాళ్ళ దాకా నీళ్ళొస్తున్నాయి. చిన్న పిల్లలైతే కొట్టుకపోవుడు ఖాయం. అంత ఘోరమైన వరదలొత్తాన్నాయి. పిల్లలు కొంచెం దూరం ముందుకు నడిచి మళ్ళా భయపడి వెనకకు పోయి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్నారంట ఏషియన్ మాల్‌ల. ఇంక నాకు ఫోన్‌లొస్తున్నాయి. ఆటో ఆయనకు చెప్పిన, "అన్న మీరు అక్కడనే ఉండుర్రి. నా పిల్లలతోటి ఉండుర్రి నేను వస్తున్నా" అని. పిల్లలు ఒక 7, 8 మంది ఉంటారు. వెంటనే నేను పోయినా. కానీ పోయేటప్పుడు మంచిగానే పోయినా గానీ హనుమాన్ గుడి దాకా పోవంగానే ఇంక నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేను ఏడుస్తున్నా. మా వాళ్ళందరికి ఫోన్‌లు చేస్తున్నా. "అయ్యో నా పిల్లలు, అయ్యో నా పిల్లలు" అని. రోడ్డు మీద చూసేటోళ్ళందరూ ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు. ఒక్క ఆటో ఆపినా కూడా ఏషియన్ మాల్ సైడ్ పోతలేవు. 50 కాదు కదా 100 ఇస్తామన్నా కూడా ఒక్క ఆటో కూడా ఏషియన్ మాల్ సైడ్ అయితే మేము పోము. కనీసం సహాయక చర్యలు చేయడానికి ఒక్క పోలీస్ కూడా కనబడలేదు. ఇది చాలా విషాదకరమైన విషయం. అదే ఒక రాజకీయ నాయకుడు వచ్చిండనుకో అడుగడుక్కు 10, 20 మంది పోలీసోళ్ళతోటి భారీ బందోబస్తులు చేస్తారు. ఇలాంటి అవసరమైన టైంలో ఒక్క పోలీస్ కనబడడు. అంబులెన్స్ సేవలు మాత్రం నడుస్తున్నాయి. 4:30కు పోయిన మనిషిని నాకు తెలిసి 7 గంటల దాకా అక్కడిదక్కడనే తిరుగుతున్నాయి. ఎట్లా పోదామన్నా నీళ్ళే ఉన్నాయి. నేను బస్ స్టాండ్‌లో ఇరుక్కపోయినా పిల్లలు ఏషియన్ మాల్ కాడ ఇరుక్కపోయిళ్ళు. ఆటోలో ఉన్న వేరే బాబు వాళ్ళ ఫాదర్‌కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్ బండి మీద పోయి ఇద్దరిద్దరు పిల్లల్ని మెల్లమెల్లగా తీసుకొచ్చేసిండు. ఇక విహున్ను వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు బాయ్స్ మాత్రం మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చిళ్ళు. ఎప్పుడు ఏడవని నా కొడుకు ఇయాల ఫస్ట్ టైం ఏడ్చిండు ఆ వరదను చూసి. ఇక మా క్రేజీ పాపకైతే ఎక్కడనో ఫుట్‌పాత్ మీద జారి పడినందుకు మోకాలు మొత్తం కొట్టుకపోయింది. అసలు స్కూల్ వాళ్ళనన్నా లేకపోతే ఆటో వాళ్ళనన్నా ఎవరినని ఏం లాభం. వాళ్ళు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు కదా! ఇంత ఘోరంగా ఉంది బయట వరద. అసలు పోవడానికి వీల్లేదని వాళ్ళకి కూడా ఐడియా లేదేమో మేబీ. ఆటో అబ్బాయి పాపం ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిండు. ఆయన కూడా భయపడుతున్నాడు. సిస్టర్ మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి అని. పిల్లలతో ఆయన అక్కడే ఉన్నాడు ఏషియన్ మాల్ దగ్గరే. నేనెళ్ళి తీసుకొచ్చేదాకా.